నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. సిఐఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో 429 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోలీస్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్గా నిర్వహించబడేటువంటి సంస్థ ఇదని చెప్పొచ్చు మనము. పోస్ట్ పేరు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయండి. పనిచేసే ప్రదేశం దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు. మీకు మొత్తం ఖాళీలు 429, జనరల్కి 222, ఓబీసీకి 114, ఎస్సీకి 68, ఎస్టీకి 80 పోస్టులు ఉన్నాయి. వీటిలో పురుషులు చూసుకుంటే 328, మహిళలకు 37 పోస్టులు. ఎల్డీసీఈకి 64 కేటాయించారు. ఈ ఎల్డీసీఈ అంటే సిఐఎస్ఎఫ్ విభాగంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద పనిచేస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థులు కనుక అప్లై చేసుకున్నట్టే ఆ పోస్టులు కూడా వీళ్ళకే కేటాయించడం జరుగుతుంది. అర్హతలు చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు చూసుకుంటే 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా రిజర్వేషన్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుందంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అలాగే పే స్కేల్ చూసుకుంటే మనకు 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిఏ, రేషన్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, మిగతా అలవెన్సెస్ అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. శారీరక ప్రమాణాలు చూసుకుంటే ఎత్తు అనేది పురుషులు 160 సెంటీమీటర్లు ఉండాలి. మహిళల విషయానికి వస్తే 150 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ పురుషులకు 77 సెంటీమీటర్లు. గాలు పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాండ్ కావాలి, అంటే వ్యాకోచించాలి. బరువు చూసుకుంటే వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయసుకు తగినటువంటి బరువు ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎంపిక అనేది రాత పరీక్ష, పిఎస్టీ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అంటే మనకు నైపుణ్యాన్ని బట్టి సెలక్షన్ అనేది ఉంటుంది. రాత పరీక్ష చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకు గాను రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్ష అనేది మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ నిర్వహించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, ఆర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్ లేదా హిందీ ఈ అంశాల నుంచి మీకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 గంటల టైం లిమిట్ అనేది ఉంటుంది. పరీక్షలో అర్హత చూసుకుంటే మనకు జనరల్ అభ్యర్థులకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 33%. మార్కులు అనేది తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దరఖాస్తు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఆఫ్లైన్లో ఒక అడ్రస్ ఇచ్చారో అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. చిరునామాని ఇచ్చారు. డిఐజీ సిఐఎస్ఎఫ్ సౌత్ జోన్, రాజాజీ భవన్, డి బ్లాక్, బెసంట్ నగర్, చెన్నై 600990. ఈ దరఖాస్తులకు చివరి తేదీ చూసుకుంటే ఫిబ్రవరి 20 తారీఖు. డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను. అన్నీ చెప్పాను కదండి. ఒక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, అలాగే ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. వీళ్ళు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.